శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 21వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణను తలుచుకుని పురాణం మొదలు పెడదాం. పాంచాల రాజు శ్రీహరిని చూసిన వెంటనే ఎంతో ఆనందపడి లేచి నుంచున్నారు. 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా శ్రీహరికి నమస్కరించారు. ఆనంద బాష్పాలు ఆయన కన్నుల్లోంచి రాలిపోతూనే ఉన్నాయి. ఒక్కసారి స్నానం చేస్తేనే అన్ని పాపాలను తొలగించేసే నది, ఆ నది ఒడ్డున ఎవరైనా నివసిస్తున్నారు అంటేనే ఎటువంటి పాపం వారికి అంటదు అని చెప్తారు. అటువంటి గంగానది పుట్టుకకు కూడా కారణమైన ఆ శ్రీమన్నారాయణుని చూసి ఎంతో ఆనందపడ్డారు. పరమ పవిత్రమైన ఆయన కాళ్లను కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నారు. విలువైన పట్టు వస్త్రాలని, గంధం, పువ్వులు, ధూపదీప నైవేద్యాలు వీటన్నిటితో శ్రీమన్నారాయణుని పూజించారు. సనాతనుడు, నిర్గుణుడు, సాటిలేనివాడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూస్తూ ఎంతో ఆనందంగా స్తుతించడం ప్రారంభించారు. స్వామి, నీవు అందరికీ కూడా దేవుడివి, దేని మీద ఆసక్తి లేనివాడివి, కోరికలంటూ ఏమీ లేనివాడివి. సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా నువ్వే అధిపతివి, పరమాత్ముడవు. నీవు ఈ మాయాలోకంలో ఎందరినో సృష్టించావు. అందరూ నీ మాయతోనే నిండిపోయి ఉన్నారు. చాలామంది ప్రజలు నీ గుణాలను తెలుసుకోలేరు. విచిత్రమైన భగవంతుణ్ణి చేష్టలను అర్థం చేసుకోలేక అజ్ఞానంలోనే ఉంటారు. అసలు కోరికలంటూ నీకు ఏమీ లేవు కదా ప్రభు. ఈ సృష్టి అంతా సృష్టించిన వాడివి నీవొక్కడివే. ఈ ప్రపంచాన్ని సృష్టించావు, రక్షిస్తుంటావు. నాశనం చేయగలిగే శక్తి కూడా నీ ఒక్కడికే ఉంది. నీకు కోరికలేవీ లేనివాడివి అయినా సరే దేవతలందరి కోసము, వాళ్ళ బాధలను తొలగించి సంతోషాన్ని కలిగించటం కోసము సత్వగుణంతో ఎన్నో అవతారాల్ని ధరించావు. తమో గుణంతో రాక్షసులని సంహరిస్తావు. రజోగుణంతో వాళ్ళనందరినీ అణిచి ఉంచుతావు. నీ పాదాలకి నమస్కరిస్తే ఒక్కసారి అయినా సరే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా వాళ్ళ మనసులో నీ గురించి ఆలోచించిన వెంటనే వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి. గర్వము, అహంకారము వీటికి లోబడిన వాళ్ళు నిరంతరం వీటిలోనే ఉండేవాళ్ళు అయినా సరే నీ పాదాల గురించి, నీ స్మరణ గురించి, నీ సేవ గురించి ఒక్కసారి ఆలోచించి దానిని చేస్తేనే సంసారం, పుట్టుక, చావు ఇలాంటి భయంకరమైన వాటి నుంచి వాళ్ళని విముక్తి చేసి పునర్జన్మ అనే బాధ నుంచి కూడా శాశ్వతంగా విముక్తుల్ని చేస్తావు. నేను కూడా ఇలాంటి బాధలో పడి ఎలకలని తినే పిల్లిలాగా తయారయ్యాను. ప్రతి ఇంటికి వెళ్ళి ఎలకలని తిని బలిసిపోయిన పిల్లిలాగా నేను కూడా ఒక మంచి పని చేయటం మీద ఆసక్తి లేకుండా తయారయ్యాను. నీ ఏ రోజు నీ కథని వినలేదు, నీ నామస్మరణ చేయలేదు, నీ గురించి ఆలోచించలేదు. అందువల్లనే నేను నా శత్రువుల చేతుల్లో నా రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులలో, గుహల్లో దాక్కుంటూ బతకాల్సిన అవస్థ నాకు కలిగింది. అప్పుడు నా గురువుగారులను నేను తలుచుకున్నాను. వెంటనే వాళ్ళు వచ్చి మీ గురించి చెప్పారు నాకు. ధర్మ, అర్థ, కామ, మోక్షములన్నిటినీ కూడా, స్వర్గమును కూడా సులభంగా ఇవ్వగలిగేది వైశాఖ మాస వ్రతమని వారు చెప్పారు. నేను దానిని వారు చెప్పినట్టుగానే వైశాఖ మాస ధర్మాల్ని పాటించాను. అందువలనే ఎంతో ఉత్తమమైన శ్రీహరి అనుగ్రహం నాకు కలిగింది. అంతేకాకుండా నేను పోగొట్టుకున్న దాని మీద ఇంకా ఎక్కువ సంపదని కూడా పొందగలిగాను. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం, నీరు, గాలి ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. నేను వీటిని పూజించలేదు. శ్రీహరి నామం మాత్రమే శాశ్వతం. శ్రీహరి మాత్రమే అవ్యయుడు. నేను వైశాఖ మాస వ్రతాన్ని చేశాను. శ్రీహరిని మాత్రమే పూజించాను. సూర్యుని ఉపాసన చేయటం, ఈ పనులు ఏవీ కూడా నేను చేయలేదు. వీరందరినీ పూజించిన ఫలితం అంతా కూడా మిమ్మల్ని పూజిస్తేనే వస్తుంది. వీరందరూ కూడా పూజనీయులే అయినప్పటికీ మిమ్మల్ని పూజిస్తే వీరందరినీ పూజించిన భాగ్యం కలుగుతుంది. నీవు స్వతంత్రుడవు స్వామి. ఎవరికీ ఎప్పుడూ కూడా లోబడేవాడివి కావు. భక్తితో తప్ప నిన్ను ఎవరూ కూడా వశం చేసుకోలేరు. విచిత్రమైన పాలననే ఎప్పుడూ మీరు చేస్తూ ఉంటారు. అందరిలో కూడా నీవు ఎంతో ఉత్తమమైన వాడివి. దేవతలందరిలో కూడా నీవు పరమశ్రేష్ఠుడవి. అలాంటి నీకు ఎన్నో నమస్కారాలు. నేను చేతులు జోడించి నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను స్వామి. నేను కూడా నీ మాయకు లోబడిపోయాను. భార్య, పిల్లలు, రాజ్యము, సంపదలు ఇలా ఎన్నో పనికిరాని విషయాల గురించి ఆలోచిస్తూ వాటిల్లోనే ఆసక్తిని నింపుకున్నాను. కానీ ఒక్కసారి నిన్ను సేవించినా సరే, నీ పాదాలని మనసులో నిలుపుకొని నీ మీద భక్తి ఉంచుకున్నా సరే అన్ని పాపాలు పోగొట్టి అన్ని సంపదలను నువ్వే చేకూరుస్తావు.
నిన్ను నమ్మిన వాళ్ళకి సదా నువ్వే అండగా ఉంటావు. ఇది నేను తెలుసుకోలేకపోయాను. పాపాన్ని పెంచి కోరికలను రగిల్చుకునే కొత్త కొత్త ఆలోచనల్ని చేశానే తప్ప నీ గురించి ఎప్పుడూ కూడా భక్తిగా పూజించలేకపోయాను. ఎక్కడా కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు, మంచి జరగలేదు, కోరికలు కూడా తీరలేదు. ఎంతో అతి కష్టమైన ఈ మానవ జన్మాన్ని ఎత్తి కూడా నీవే అన్నిటికీ కారణభూతుడవని, నువ్వు లేనిది ఈ ప్రపంచం లేదని తెలుసుకోలేకపోయాను. నీ మహిమ మీద ఆసక్తి లేకుండా, నీ పూజ చేయకుండా, నీ పాదాలను సేవించకుండా మూర్ఖుడిలా నాకు నచ్చిన వాటి మీద శ్రద్ధతోనే ఉన్నాను తప్ప నిన్ను మాత్రం నేను పూజించలేదు తండ్రి. ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. ప్రభు, నిన్ను మళ్ళీ మళ్ళీ పూజించాలని ఉంది, కానీ నేను పూజించలేకపోతున్నాను. మంచివాళ్ళు కనిపించటం, సత్పురుషులతో సేవ చేయటం ఇది ఎంతో మంచి విషయం కదా. వారి దర్శనం వలన, వారికి సేవ చేసే భాగ్యం దొరకటం వలన ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. పాపాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా దేవుడి మీద భక్తి కూడా కలుగుతుంది. ప్రభు, ఈ రాజ్యమంతా పోవటం మంచిదే అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే బ్రహ్మాది దేవతలు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడా నిరంతరం మీ దర్శన భాగ్యం కోసం ఎంతో తప్పిస్తూ ఉంటారు. ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. నిద్రాహారాలు మానేస్తారు. ఆలోచనలన్నిటినీ అదుపులో ఉంచుతారు. అటువంటప్పుడు వాళ్లకు కూడా దొరకని ఆ అదృష్టం నాకు కలిగింది. నేను ఎప్పుడూ కూడా మీ పాదాలను విడవను. ఎప్పుడూ నా మనస్సులో మిమ్మల్నే ధ్యానిస్తూ ఉంటాను. అంతటికన్నా మహద్భాగ్యం ఇంకేది ఉంది తండ్రి. నేను ఎప్పటికీ మిమ్మల్ని మరిచిపోకుండా ఉండాలి. నా రాజ్యము, పిల్లలు, ధనము, అనవసరంగా ఈ దేహము, ఎన్నెన్నో ఆలోచనలతో నిరంతరం నేను ఉన్నాను. కానీ నీ గురించి ఆలోచించలేదు. నీవు ప్రసన్న స్వరూపుడవి. నీ పాదపద్మాలని ఎప్పటికీ విడవకూడదు. నీ మీద భక్తి కలిగి ఉండి అలాగే నా భార్యాబిడ్డలని కూడా చూసుకోగలిగేటట్టు నన్ను ఆశీర్వదించు తండ్రి. నా మనస్సు ఎప్పుడు శ్రీకృష్ణ పాదాల దగ్గరే ఉండాలి. నా మాటలు శ్రీకృష్ణుడి గురించి చెప్పే కథలే వినాలి. నా నేత్రాలు నీ రూపాన్నే చూడాలి. నా చెవులు నీ కథలు మాత్రమే వినేటట్టు ఉండాలి. నా నాలుక నీ నామాన్ని స్మరించటానికి కానీ, నీ ప్రసాదాన్ని తినటానికి కానీ మాత్రమే ఉండాలి. నా ముక్కు నీ పాదాలకి రాసిన గంధాన్ని వాసన చూడటానికి ఉండాలి. నా చేతులు నీ మందిరాన్ని శుభ్రం చేయటానికే ఉంచాలి. నా పాదాలు నీకి గుళ్ళకి రావటానికి, నీ కథలు చెప్పే చోటికి వెళ్ళటానికి మాత్రమే ఉండాలి. నా తల నీకు నమస్కరించటానికే ఉండాలి. నీ కథలు వినటానికే నేను ఉండాలి. నిరంతరం ఆ కోరిక నాలో కలగాలి. నా మనస్సు నుంచి నీ ఆలోచనలు ఎప్పటికీ దూరం కాకుండా చూడు. నీ కథలతో మాత్రమే నా జీవితమంతా గడిచిపోవాలి. నా ఇంటికి వచ్చిన సద్బ్రాహ్మణులతో, మంచివాళ్లతో నీ కథలే నేను వింటూ ఉండాలి. వాళ్లల్లో నేను నిన్నే చూడగలిగి ఉండాలి. ఏ క్షణం కూడా నా మనసులో ఒక్క క్షణం కూడా నీవు నా నుంచి దూరం కాకూడదు. అటు శ్రీమన్నారాయణ, నాకు బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తి పదవి కూడా వద్దు, మోక్షాన్ని కూడా నేను కోరుకోవట్లేదు. నీ పాదాలను సేవించే భాగ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. నీ పాదాలను సేవించి నీకు సేవ చేయాలని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. కానీ వారికి కూడా నీ పాదసేవ అంత సులభంగా దొరకదు. వారికి కూడా కష్టమైన నీ పాదాలను సేవించుకుంటే భాగ్యాన్ని మాత్రమే కోరుతున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించు స్వామి. అంతకు మించిన కోరిక నాకు ఏదీ లేదు అని పాంచాల రాజు ఎన్నో రకాలుగా శ్రీమన్నారాయణుణ్ణి కొలుస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన శ్రీమన్నారాయణుడు ఎంతో ఆనందించారు. అప్పుడు అతనితో ఇలా అంటున్నారు. శ్రీమన్నారాయణుడు అతనితో ఏమన్నారో తెలుసుకునేలోపు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆయన స్తుతించినది. వాళ్ళు మనకి భావపూర్వకంగా చెప్పారు, అలాగే శ్లోకపూర్వకంగా కూడా చెప్పారు. శ్లోకంగా చెప్తే అందరికీ అర్థం కావాలని లేదు కాబట్టి నేను భావంలో మాత్రమే చెప్పాను. ఇది వినటం వల్ల చాలా మంచిదండి. స్కిప్ చేయకుండా వీలైతే ఇదంతా వినండి. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయనతో ఏమన్నారో విందాం. నాయన, నీవు నా భక్తుడివి. ఏ కోరిక లేకుండా నన్ను పూజ చేస్తున్నావని నాకు అర్థమైంది. నాకు తెలుసు. అందుకే నేను నీకోసం వచ్చాను. నీకు వరాన్ని ఇస్తున్నాను. 10,000 సంవత్సరాలు దీర్ఘాయుషు కలిగి ఉంటావు. అన్ని సంపదలను కూడా పొందుతావు. నీకు నా మీద ఉన్న ఈ భక్తి నిశ్చలంగా ఉంటుంది, ఎప్పటికీ కూడా పోదు. నీవు ఆఖరిలో నా దగ్గరికే చేరుకుంటావు, నాలోనే ఐక్యమైపోతావు. నీవు చేసిన ఈ స్తోత్రంతో నన్ను పూజ చేసిన వారికి తప్పకుండా నేను వరాన్ని ఇస్తాను. వాళ్ళకి కావాల్సిన సంతోషాలన్నిటినీ తీరుస్తాను. వాళ్ళు నన్ను కోరుకున్న కోరిక ఏదైనా సరే నేను వాళ్ళని తీరుస్తాను. ఇందులో సందేహమే లేదు. నేను నీకు ఎలాగైతే వరాన్ని ఇచ్చానో అలాగే వారికి కూడా ఇస్తాను. నేను నీకు ప్రసన్నుడనై నేను ప్రత్యక్షమైన రోజు అక్షయ తృతీయ.
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు నాకు పూజించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇహలోకంలో అన్ని సంతోషాలను, అంతేకాకుండా మోక్షాన్ని కూడా నేను తప్పకుండా ఇస్తాను. ఏదో ఒక కారణం వల్లైనా సరే అనుకోకుండా మొహమాటంగా చేసినా సరే వైశాఖ మాసంలో స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ వీటిల్లో ఏది చేసినా సరే నేను వాళ్ళ దగ్గర కూడా ప్రసన్నుడనవుతాను. వాళ్ళకి కూడా నేను పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఈ అక్షయ తృతీయ రోజు పితృదేవతలకి పిండ ప్రదానం చేయిస్తే వంశాభివృద్ధి అవ్వడంతో పాటు అంతులేనంత పుణ్యం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయకి మించిన తిథి ఇంకేదీ లేదు. ఎంతో పుణ్యమైన రోజు. ఈ రోజు చేసిన మంచి పని ఏదైనా సరే అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. పాపాన్ని అంతా కూడా క్షయం చేసేస్తుంది. ఒక కుటుంబం కలిగిన బ్రాహ్మణుడికి అప్పుడే ఈయన ఆ ఆవు దూడతో పాటు దానంగా ఇస్తే అన్ని సంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు ఇవన్నీ కూడా ఆకాశం నుంచి కురిసిన వర్షంలాగా అతని మీద కురుస్తాయి. జీవితాంతం అతడు ఆరోగ్యంగా ఉంటాడు. అంతేకాకుండా ఒక ఎద్దుని దానంగా ఇస్తే అపమృత్యు దోషాలనేవే లేకుండా అతడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు. వైశాఖ మాస వ్రతంలో చేసిన దానము, ధర్మము ఇవన్నీ కూడా ఎన్నో పుణ్యాలను ప్రసాదిస్తాయి. అకాల మృత్యువు, వ్యాధి, రోగాలు వీటన్నిటి గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ మాసంలో చేసే పూజ ఏదైనా సరే శ్రీ మహావిష్ణువుకి చేరుతుంది. వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు ఉంది. దీన్ని బట్టే నాకు ఈ మాసం ఎంత ఇష్టమో మీకు అర్థమవుతూ ఉండొచ్చు. అన్ని ధర్మాలు ఆచరించిన వారైనా సరే వైశాఖ వ్రతాన్ని చేయకపోతే వారి ధర్మాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అసలు ధర్మాలంటే తెలియని వారు, ఏవి పాటించని వారు, ధర్మాలు పాటించడం మీద ఆసక్తి లేని వారైనా సరే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఒక్కసారి నా మీద భక్తితో పాటిస్తేనే నేను వారి మీద ఎంతో ఇష్టాన్ని చూపిస్తాను. వాళ్ళు అడిగిన వరాలన్నీ వారికి నేను ఇస్తాను. ఇది ఖచ్చితమైన విషయం. వాళ్ళని నా నామస్మరణ ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నన్ను తలుచుకున్న వెంటనే సదా నేను వారిని రక్షిస్తూ ఉంటాను. ప్రాయశ్చిత్తమే లేని వేల కోట్ల పాపాలు చేసిన వారైనా ఒక్కసారి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ల పాపాలన్నీ పోయి అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఓ రాజా, నీకు నీ గురువులు దీని గురించి చెప్పారు. నువ్వు అడవిలో ఉన్నా సరే ఎంతో శ్రద్ధగా ఈ వైశాఖ వ్రతాన్ని పాటించావు. దానితో నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టే నీకు ప్రత్యక్షమయ్యాను. ఇన్ని వరాలని నీకు ప్రసాదించాను అని శ్రీహరి పాంచాలరాజుతో చెప్పి అందరూ చూస్తూ ఉండగానే శ్రీహరి అక్కడి నుంచి మాయమైపోయారు. పాంచాలరాజు శ్రీ మహావిష్ణువు తనకి కనిపించినందుకు ఎంతగానో ఆనందపడ్డాడు. శ్రీహరి మీద భక్తి నిశ్చలంగా తన మనస్సులో నిలుపుకున్నాడు. అప్పటి నుంచి పెద్దలందరినీ గౌరవిస్తూ శ్రీహరిని ధ్యానించడం తప్ప మరొక పని ఏదీ లేకుండా ఉంచుకున్నాడు. శ్రీహరిని తప్ప తన మనస్సులో ఇంకెవ్వరినీ నిలుపలేదు. భార్యాపుత్రులు, బంధువులు, బాంధవ్యాలు వీటన్నిటికంటే కూడా శ్రీహరిని ఎక్కువగా నమ్మి ప్రేమించి పూజించేవాడు. భార్యా బిడ్డలు అందరి చేత, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధువులు, తన పరివారం అందరితో కూడా కలిసి ప్రతి సంవత్సరము విడవకుండా వైశాఖ వ్రతాన్ని చేశాడు. దాన ధర్మాలను ఎన్నో పాటించాడు. అన్ని సంతోషాలను అనుభవించి చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఎంతో ఉత్తమమైన ఈ కథను వినిపించినా సరే అన్ని పాపాల నుంచి విముక్తి పొంది శ్రీహరిని చేరుకుంటారు. ఇది ఖచ్చితమైన విషయం. ఇందులో సందేహపడడానికి ఏమాత్రం అవకాశం లేదు అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించారు. ఈ విధంగా నారద మహాముని అంబరీష మహారాజుకి వైశాఖ మాస మహత్యం గురించి చెప్పారు. ఇక్కడితో వైశాఖ పురాణం 21వ అధ్యాయం సంపూర్ణం. 22వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కువ లెంతీగా వచ్చిందండి. ఇందులో తీసేయాల్సిన విషయం ఏదీ లేదు, తగ్గించి చెప్పడానికి వీల్లేదు. అంతా ఆయన పూజించిన తీరు, ఆయన స్తుతించిందంతా మనం కూడా వింటే చాలా మంచిది, అందరికీ తెలియాలని చెప్పి అంతా పెట్టానండి, ఏది తగ్గించుకోకుండా. వీడియో లెంతీగా వచ్చిందని ఏమనుకోకండి. వీలైతే అంతా వినడానికి ట్రై చేయండి. ఎంతో మంచిదండి ఇది వినటం వల్ల. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ప్రతి వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి.